శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, బిల్లు నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. అడపాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. 8వ వచనం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయటానికి దేవుడు మీ ఎడల బలమైన కృపను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కృప అనగా అర్హత లేని వారికి అర్హత కలగజేయటం. యోగ్యత లేదు, అంత సర్వ సమృద్ధి ఆశీర్వాదాలు పొందుకునే స్థితి కాదు నీది. కానీ నీకు దేవుడు ఆ స్థితి ఇస్తున్నాడు. నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అవే లక్షణాలు నీకు లేవు, అంత బలం నీకు లేదు. కానీ దేవుడు నిన్ను ఒక పెద్ద నాయకుడిగా, నాయకురాలుగా చేస్తున్నాడు. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అంటే అది దేవుని కృప. సర్వ సమృద్ధి గల దీవెన. నీకు ఏ జ్ఞానం లేదు, కానీ బలమైన కార్యాలు దేవుడిని చేత చేయిస్తాడు. ఎంత గొప్ప మాట! పరిశుద్ధ పౌలు కొరింథీ పత్రికలు రాస్తూ ఉన్న గొప్ప మాట ఈ దినాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రాసుకుని నోట్ చేసుకోండి. 9వ అధ్యాయము 8వ వచనంలో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆల్రెడీ కృప అనేది ఆశీర్వాదం ఉన్నది, దాన్ని అలాగా విస్తరింప చేస్తాడు. చిన్న వ్యాపారం చేస్తావు, ఇంకో 2 బ్రాంచ్లు పెడతావు, ఒక క్లినిక్ పెడతావు, అది ఆశీర్వాదంగా మారుతుంది. ఒక హాస్పిటల్, ఒక వ్యాపారం, ఒక అగ్రికల్చర్గా, లేకపోతే ఆక్వాకల్చర్, ఏదైనా మొదట చిన్నగా చేస్తావు, దాన్ని పెంచుకుంటూ వెళ్తావు. పెరిగే కొలది దేవుని కృప విస్తరిస్తూనే ఉంటుంది, అభివృద్ధి అవుతూనే ఉంటుంది, లాభం వస్తూనే ఉంటుంది. నష్టపోయిన ఏడుస్తున్నావు కదా, ఉత్తమమైన కార్యాలు చేయటానికి ముందుకెళ్తావు. ఏమున్నా ముందు నీ మాటే వస్తుంది. నీవే అన్నిటికంటే ముందుగా నువ్వు విసురుతావు, ఇచ్చేస్తావు, నీవు ధర్మకార్యాలు చేస్తావు. అంత రాబడి నీకు ఉంటుంది. ఎందుకంటే నీ ఎడల బలమైన కృపను ఆయన విస్తరింప చేస్తున్నాడు. నీ చేతి పని దీవెనగా మారుతుంది, ఆశీర్వాదంగా మారుతుంది. నీ బిడ్డలు, నీ చదువు, నీ బిడ్డల చదువు, నీ ఎడ్యుకేషన్, నీ జాబ్, నీ ప్రమోషన్, అన్ని విషయాల్లో విస్తరిస్తూ ఉంటావు. విస్తరింప చేస్తున్నాడు, డెవలప్ చేస్తున్నాడు.
కృప అధికమైపోతుంది అనమాట. మనకి ఏంటి అని అనుకుంటావు. అందరికంటే ఘనమైన స్థానంలో దేవుడిని పెడుతున్నాడు. భయపడద్దు, కొంచెం ధైర్యంగా నిలబడు, విశ్వాసంతో నిలబడు. అందుకనే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలని ఒక మంచి లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకున్నావో దానిని తప్పక నువ్వు అనుభవిస్తావు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఏ ఆధారం లేకపోయినా కృప నీకు ఆధారంగా ఉంది. ఆ కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్. యేసయ్య నామములో కృప మీకు తోడై ఉండును గాక. మన ప్రార్థన శక్తిలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. కడపలో ఒక బిడ్డ ఏమన్నదంటే తన తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే ఏడుస్తూ ఉన్నందువల్ల మా నాన్నగారు చనిపోయారు అని బాధపడుతూ గర్భఫలం కావాలని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి, ప్రభువా ఈ కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలిగినట్లుగా వాళ్ళ తండ్రి రూపురేఖలతో కూడిన మగపిల్లోని అని దీవించి తైలముతో ప్రతిష్ఠ చేస్తే పరలోకమందున్న దేవుడు మన మొర ఆలకిస్తాడు కదా. ఆలకించి వాళ్ళ తండ్రి ముఖం ఎలాగుందో అలాగే తీసుకుని మగపిల్లోడుగా ఇచ్చాడు. ఆ మగబిడ్డని ఎత్తుకుని వచ్చి నిన్న కడపలో సహోదరి సాక్ష్యం చెప్పింది. అందరూ కూడా చప్పట కొట్టి ప్రభుని స్తుతించారు. ఈ సాక్ష్యమేనండి. నా పేరు కిరణ్, మాది కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్దముడియం. గత కడపలో ప్రార్థన జరుగుతున్నప్పటి నుంచి మా నాన్న మా అమ్మ ప్రార్థనకి వస్తున్నారు ప్రతి నెల. మా నాన్నకు మామూలుగా ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. అప్పుడు ఆ హాస్పిటల్లో 3-2 డేస్ ఉన్న తర్వాత హార్ట్ స్ట్రోక్ ఎక్కువైంది. మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చేసింది. నమ్మకాలు లేవు, 50-50 ఛాన్సెస్ అని అన్నారు. అయినా కానీ మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉన్నాము. కానీ నాన్న అనుకోకుండా చనిపోయారు. చనిపోయిన తర్వాత మేమున్న బాధలో మరుసటి నెల ప్రార్థనా శక్తికి వచ్చాము. ప్రార్థనా శక్తికి వచ్చిన తర్వాత అయ్యగారితో చెప్పాము, ఇలా అయ్యగారు నాన్న చనిపోయారు సడన్గా అని అయ్యగారితో చెప్పాము. అయ్యగారు వాగ్దానం ఇచ్చారు, మళ్ళీ మీ ఆయన పోలికలతోనే మీకు కొడుకు పుడతాడమ్మా, అదే పోలికలతోనే పుడతాడు, అలాగే ఉంటాడు, మీరేం బాధపడకండి అని చెప్పేసి వెళ్ళమన్నారు. అదే విశ్వాసంతో మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన కొద్దిసేపటికే కొడుకు పుట్టాడని నర్సు చెప్పింది. పుట్టిన తర్వాత మా నాన్న పోలికలతోనే ఉన్నాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించున్నాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఈ తైలాభిషేకంలో యేసయ్య ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉంటారు. మరొక సహోదరి ఏం అన్నదంటే, ఆమె మామిడి చెట్టు కాయలు కాయట్లేదని చెప్పేసి ఒక చోట కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాయట్లేదనే వచ్చింది ఒక ఆమె. అన్నాను, మా కొబ్బరి చెట్టు చాలా సంవత్సరాలు అయింది, అసలు కాయలు కాయట్లేదయ్యా. ఇక్కడ అందరికీ ప్రార్థన అభిషేకం చేసిన వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారు కదా అని చెప్పి ప్రార్థనా తైలం తీసుకుని అభిషేక తైలం పెట్టుకుని కొబ్బరి చెట్టు మీద పోసింది. అది ఆ నెల నుంచి ఫలించడం మొదలెట్టింది. ఆ కొబ్బరి చెట్టు చాలా కాయలు కాసింది. అది పొత్తులు రావటం, ఆ కాయలు కాయటం, ఆ కాయలన్నీ పట్టుకుని వచ్చింది తైలాభిషేకాన్ని. నేనన్నా నీ కొబ్బరికాయలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేవి అన్నాను. అయ్యగారు ఇది మీ చాలా పెద్ద సాక్ష్యం అన్నది. ఏంటన్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి కాయట్లేదు, మీరు ప్రార్థన చేసి నీ ప్రార్థన తైలం వేస్తే చెట్టు ఫలించిందండి, గర్భం వచ్చిందని చెప్పింది. ఓకే అనుకున్నాం. ఈ సాక్ష్యం చెప్పటం తాడేపల్లిగూడెంలో ఒక సహోదరి అన్యురాలు విని అయితే మేము కూడా పరీక్ష చేస్తానని చెప్పి వారి మామిడి చెట్టు 16 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి కాయట్లేదు అనమాట. ఈ ప్రార్థనా తైలం పట్టుకెళ్ళి ప్రార్థనా శక్తి తైలం ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం కదా ప్రభువా, ఇక్కడ కూడా కార్యం జరిగించాను. అక్కడ ప్రార్థనా తైలం ఆ మామిడి చెట్టు మీద జల్లి సిలువలు వేసిందట. అద్భుతం ఏంటంటే ఆ మామిడి చెట్టు ఎప్పుడూ కాయలేదేమో,
బలమైన పెద్ద పెద్ద కాయలు బలముగా దిగి ఫలించిందని చెప్తాను. ఆ కాయలు పట్టుకొచ్చి సాక్ష్యం చెప్పింది అనమాట. సాక్ష్యం చెప్పిన తర్వాత వెళ్ళిపోతుంది. నేను అన్నాను, ఇంకేం కావాలి నీకు అన్నాను. ఇలాగా ప్రార్థనకు వచ్చింది, అయ్యా మా పుట్టింట్లో మగ సంతానం లేదు, నా సోదరుడికి మగబిడ్డ పుట్టాలని ప్రార్థన చేయండి, గర్భఫలం రావాలి, మా బ్రదర్ భార్యకి మగపిల్లోడు కావాలనుకుంటున్నానంటే వెళ్ళిపోతుంది అనమాట. చేతిలో ఏదో ఫలం ఉంటే వెళ్ళిపోయి ఆమెకి ఇదిగో ఈడని మేనల్లుడని ఇలా ఇవ్వటం జరిగింది. ఆ ఫలం పట్టుకుని వెళ్ళి సోదరుడికి ఇచ్చింది, భార్యకి. అద్భుతం ఏంటంటే తిన్నాక గర్భం వచ్చేసింది. ఆ గర్భం రావటం, 9 మాసాలు నిండటం. మొన్న ఈ నెల ఆ మేనల్లుడిని పట్టుకుని ఆమె సాక్ష్యం చెప్పింది. ఇప్పటికీ ఆమె చెప్పిన 3 సాక్ష్యాలు ఉంటాయి. అటు అడుగో ఈడే ఫలం అనమాట. ఆమెన్, హల్లెలూయా. ఈ సాక్ష్యాలు వరుసగా అయినండి. దాని ద్వారా మీ విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఇవి మొదటగా చెప్పిన సాక్ష్యమేనండి. ఏం జరిగిందో. నేను ప్రతిపాడు గ్రామం అండి మాది. నేను అన్యురాల్ని. కానీ ఈయన ప్రార్థనలు విని నేను చాలా బలపడ్డాను. ఒకసారి ఇసాగయ్య గారు ఒక కొబ్బరి చెట్టుకి పురుడు వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది వాక్యంలో. అది చాలా కొబ్బరికాయలు కాసాయని చెప్పారు. అది నేను విని, మా మామిడి చెట్టు కూడా 15 సంవత్సరాలు అయిందండి, పెద్ద చెట్టు అది. కానీ ఇప్పటి వరకు కాపు కాయలేదు. కాపు కాస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని తైలం తీసుకెళ్ళి కొబ్బరి చెట్టుకి వేయడం జరిగిందండి. ఊహించిన రీతిలో 15 సంవత్సరాల నుంచి కాపు కాయంది, పెద్ద పెద్ద కాయలు మీరు చూస్తే ఆశ్చర్యపడతారు. నేను కూడా తీసుకొచ్చాను. విచిత్రంగా సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడి కృప చూపించాడు. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద కాయలంటే అసలు చుట్టూ జనాలందరూ ఎంతో ఆశ్చర్యపడిపోయారు. ఎంత పెద్ద పెద్ద కాయలు చూసారా, ఎంత ఆశ్చర్యపడ్డారంటే చుట్టూ జనాలు. అంతేకాదు నాకు ముగ్గురు బాబాయిలు, మా నాన్నగారు పెద్ద ఆయన, ఎవరికి అబ్బాయిలు లేరండి. మరి మా తమ్ముడు రీసెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు, పాప పుట్టింది ఫస్ట్. తండ్రి బాబు పుడితే నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవాలి, నేను అడగకుండానే నాకు వరం ఇచ్చావు తండ్రి అని నేను మేనల్లుడు పుట్టాలి అని ఇసాగయ్య గారిని అడిగానండి. ఆయన ఒక అట్టిపండు తీసుకొని ఇదిగో నీ మేనల్లుడని గిట్టేయడం జరిగింది అట్టిపండు. నేను ఆ బాబును కూడా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆశపడుచున్నాను. దేవుడు ఆస్కల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇసాగయ్య గారికి ప్రత్యేకమైన వందనాలండి. నేను మీకు అందరికీ గుర్తుందో లేదో మామిడికాయల సాక్ష్యం చెప్పాను కదండి. అప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు నన్ను, రెండోది అడిగారు కదా మీకు మేనల్లుడు కావాలని, అది జరిగిందా లేదా అని అందరూ అడుగుతున్నారు నన్ను. నిజంగానే దేవుని కృపచేత మరి ఎవరిని చూసినా మరి ఏమన్నా తెలుసుకుందామని ఆతృత మీద ఎవరిని అడిగినా కూడా అందరూ ఆడపిల్ల అని చెప్పారండి. నాకు ఎంతో అవసరము మేనల్లుడు, వంశం కావాలి నా పుట్టింటికి అని నేను ఎంతగానో ప్రయాసపడ్డాను. ఆ దేవుని పాదాలు పట్టుకున్నాను. ఇసాగయ్య గారి మాట చేత నేను ప్రతి ఒక్కరికి చాలా బలంగా చెప్పానండి, ఖచ్చితంగా నాకు మేనల్లుడే పుడతాడు, అయ్యగారు నాకు చెప్పారు అని. నేను అందరితోనూ చాలా మొండిగా వాదించేదాన్ని. అందరూ అది జరగకుండా ఉంటే బాగుండు అనుకునేవాడు కూడా చాలామంది అనుకున్నారు. అంటే దేవుని బట్టి నిజంగా దేవుని కృపచేత ఇసాగయ్య గారి మాట చేత నాకు మేనల్లుడు పుట్టాడండి. ఇదిగో మా నాన్నగారు మరి ఇంకా రాలేదండి, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఆ బాబుని తీసుకొచ్చి మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. మీరు గమనిస్తున్నారా, మొదట చెప్పిన సాక్ష్యం అయింది. ఇవ్వటం పట్టుకెళ్ళి ఆ ఫలం పట్టుకెళ్ళింది, వాళ్ళ మరదలకి గర్భం వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అది జరుగుతుందా అని అనుమానపడ్డారు, కానీ అది జరుగుతుంది అని చెప్పింది. మళ్ళీ గర్భఫలం వచ్చింది. ఆ పిల్లవాడు పుట్టాక వచ్చి వాళ్ళ తండ్రిని తల్లిని తీసుకుని వచ్చి జరిగింది, తొందరలో ఇక్కడ తీసుకువస్తాం మేము అని చెప్పింది. మళ్ళీ ఈ నెలలో తాడేపల్లిగూడెం తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా వచ్చారు చూడండి. అదిగో
వాళ్ళ ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు ఈ సాక్ష్యం ఫైనల్ అంటే ప్రవచనం ఎలా నెరవేర్పు జరిగింది? మా తమ్ముడికి బాబు పుట్టాలని, నాకేమో అందరికీ ఆడపిల్లలే కానీ మగపిల్లలు లేరు. ఇద్దరు చిన్నాళ్ళు, వాళ్ళకి ఇద్దరికి ఆడపిల్లలే. మేమిద్దరం ఆడపిల్లలు, మా తమ్ముడు. నిజంగా విశ్వాసంతో అయ్యగారి మాట మీదే నేను అందరికీ చాలా మొండిగానే వాదించాను, తప్పకుండా బాబే పుడతాడని. నిజంగా అలాగే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినట్టు దేవుడు బాబునిచ్చాడండి. ఎన్నో అద్భుతమైన కార్యములు ప్రభు జరిగించుచున్నారు. పిల్లలు లేని వాళ్ళరా, మీకు పిల్లలు కావాలని వచ్చారా? పుట్టరని డాక్టర్లు తేల్చి చెప్పేసి ఉండవచ్చు, కానీ పరమ డాక్టర్ చెప్తాడు ఖచ్చితంగా నువ్వు గర్భవతి అవుతావు అని చెప్తాడు. దేవుడికి, పరమ వైద్యుడికి, కింద ఉన్న వైద్యుడికి డిఫరెంట్ ఏంటంటే, ఇక్కడున్నటువంటి వైద్యులు డాక్టర్లు సబ్జెక్ట్ చదువుతారు, మన శరీరంలో ఉన్నటువంటి మంచి చెట్లు తెలుసుకుని దానిని బట్టి పిల్లలు పుడతారా పుట్టరా, మన ఆయుష్ ఎలా ఉంటుంది, మన బలం ఎలా ఉంటుంది, ఇవన్నీ వారు చెప్పగలరు. కానీ పరమ డాక్టర్కి తేడా ఏంటంటే, మన ఫ్యామిలీ మెకానిక్ ఆయన నీకు సృష్టికర్త అయి ఉన్నాడు. నీవు నేను ఆయన చేతిలో నిర్మించబడ్డాం. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా ఆయనే దాన్ని మెకానిజం చేస్తాడనమాట. హల్లెలూయా. మంచి పరమ వైద్యుడిని మనం కలిగి ఉన్నాం. యేసు పరమ వైద్యుడు. హల్లెలూయా. మరొక సహోదరు ఏమన్నదంటే, సికింద్రాబాద్లో కవల పిల్లల సాక్ష్యం ఒకటి వచ్చింది. ఆమె అడిగింది, ఇద్దరు కవలలు ఉన్నారు పాస్టర్ గారు, మరి దేవుడిచ్చాడు గర్భం, ఒక్క మగ పిల్లోడు కావాలి. ఏంటి, స్లిప్ రాసిందనమాట. స్లిప్ రాస్తూ నాకు, దైవజనుడా ఇద్దరిని అడిగితే బాగోదేమో అనుకుందట. ఇద్దరిని అడిగితే ఆశతో అడుగుతున్నారు అనుకుంటారని, ఒక్క మగపిల్లోడు, ఇద్దరిలో ఒక మగపిల్లోడు రావాలి, అలాగే ప్రార్థన చేయండి అని చెప్తూ, ఇద్దరు వస్తే బాగుండని మనసులో ఉంది, కానీ అడగలేకపోయింది. కొన్ని సమయాల్లో దేవుణ్ణి కూడా మనం అడగటానికి మొహమాట పడుతుంటాం, కానీ దేవుడు మన మనసు ఎరిగిన వాడు. చూడండి, ప్రార్థన చేస్తే ఇద్దరు కావల పిల్లలు అడుగో దానిమ్మకాయలాగా బంగాళదుంపల్లాగా ఉన్నారు. ఆమె చెప్పిన సాక్షి. వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. నా పేరు పుష్పలత. మాది రమణాలవారిపాలెం, తాళ్ళూరు మండలం, ప్రకాశం జిల్లా. మా పెద్ద పాపకి ఫస్ట్ అమ్మాయి పుట్టింది, తర్వాత రెండో కానుపుకి ట్విన్స్ అని చెప్పారు. అప్పుడు చెప్పిన కాడి నుంచి నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే నాకు అబ్బాయిలు లేరు, మళ్ళీ అమ్మాయిలే పుడతారని ఎంతో బాధతోటి ఒక నెల ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ఒక టీవీ స్పాన్సర్ చేసి ఒక స్లిప్ మీద ఒక అబ్బాయి అన్న పుట్టేటట్టు చూడని ప్రార్థన చేయమని చెప్పాను. ఇద్దరు అబ్బాయిలు అడిగితే అతిశయోక్తిగా ఉండేది కనుక ఒక అబ్బాయిని ఉండేటట్టు చూడమని ప్రార్థన చేయమని చెప్పాను. అలాగే డెలివరీ అయిన వరకు టెన్షన్తోనే ఉన్నాము. ఆగస్టు 5వ తేదీ అద్భుతంగా డెలివరీ అయినప్పుడు కూడా ఎంతో టెన్షన్తో ఉన్నాము, కానీ దేవుడు అద్భుత కార్యంగా ఇద్దరు మగబిడ్డలను ఇచ్చాడు. దేవుడు ఈ సినీ సాక్ష్యాన్ని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మమ్మ అవ్వాలనుకున్న వాళ్ళరా ఉన్నారా? నానమ్మ అవ్వాలనుకునే వాళ్ళరా? దేవుడు తప్పక మీ చిన్న ఆశను తీరుస్తాడు. మీరు బిడ్డల్ని ఎత్తుకుని సాక్ష్యం ఇస్తారు. పాడైపోయిన కుటుంబాలు, మా జీవితాలు ఏ వెలుగు లేదని ఏడుస్తున్నా చూడు, దేవుడు బలమైన దీవెన మీ మీద కుమ్మరించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవముల దేవుని సన్నిధానంలో మనకి బలమైన ఆశ్రయదుర్గం ఉందని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకు నాశనం అనేది రాదు. మనం ఏం చేయాలి? మనం ఆయన ఉన్నాడు, ఫలము దయచేయవాడని నేను నమ్ముతున్నానని నువ్వు నమ్మగలిగితే ఆ దైవ శక్తిని నువ్వు అనుభవిస్తావు. ఈ ప్రార్థన శక్తిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వరమును బట్టి మనం చేస్తున్న తైలాభిషేక ప్రార్థన ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు ప్రభు జరిగించుచున్నారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా తలలో ఉంచండి, కళ్ళు మూసుకుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ప్రభువా, నీవిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. నాతో ఒక దూతను పంపించి మాట్లాడావు. నీ దూతగా నీ సేవకుడు వచ్చాడు.
ఇక్కడ మా మధ్య నిలబడి ఈ మాటలు మాట్లాడించావు నువ్వు. ఈ మాటలు నీవు పంపిన మాటలు బాబు. బాబు, నా మీద ఇంత దయ చూపించావా? నీవు నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు. ఈ నెలలో దీవెన ప్రకటించావు. ఈ ఆశీర్వాద సంతోషము నేను చూస్తానని నేను నమ్ముతున్నాను బాబు. అంటే నువ్వు 2 చేతులు ఆకాశం వైపు చాపి తలలు పైకెత్తి నీవు ఉన్నావు నా పక్షముగా. నీవు నా చెయ్యి విడిచిపెట్టేవాడు కాదయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు. స్ట్రైట్గా 2 చేతులు పైకెత్తి నా మీద నీవు కృప చూపించండి, నన్ను ఆశీర్వదించండి, నా పాపాలు క్షమించండి, నా దోషం క్షమించండి. నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదు, ఏ ఆధారము లేదు. ఎలా బ్రతుకుతున్నానో నీకే తెలుసు బాబు. ఈరోజు నువ్వు నాకు చెప్పావు, నా స్థలములను దీవెనకరంగా చేస్తానన్నావు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. ప్రభువా, నీ శరణు వేడుకుంటున్నానయ్యా. నీ శరణు జొచ్చుంటాను బాబు. నాకు కాపరిగా ఉండు, నాకు తండ్రిగా ఉంటావని నేను ఆశీర్వాదంగా నేను నడిపించబడతానని నమ్ముతున్నాను. నీవు నాకు తండ్రిగా ఉండవా? నీవు నాకు తండ్రిగా ఉండవా? నీ రక్షణ నాకు దయచే, నా ఇంటంతటికి నీ రక్షణ దయచే. అందరూ ప్రార్థన కోరుకున్నాను. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు సన్నిధానంలో ఆయన ఇచ్చిన గొప్ప మాట, దాని చుట్టుపక్కల ప్రాంతము ప్రదేశములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను. దీవెనకరమైన వర్షము కురుస్తుంది. మీ జీవితము నిలబడట్లేదా? పనికెళ్ళొచ్చిన డబ్బులు నిలబడట్లేదా? హాస్పిటల్ పాలవుతుందని ఏడుస్తున్నావా? ఎప్పుడు నా ధనమంతా మెడికల్ షాప్కి అయిపోతుంది, నా ధనమంతా ఎలాగైపోతుంది, ఎన్నాళ్ళు ఈ గోళీలు, ట్యాబ్లెట్లు, మాత్రలు మింగాలి, ఇంజక్షన్లు చేసుకోవాలి, ఎక్కడొస్తాయి? నా కష్టార్జితము మందులు పాలవ్వకూడదు బాబు. నా కష్టార్జితం పోలీస్ స్టేషన్లకి, పోలీసులకి, కోర్టు ఫీజులకి, లాయర్ ఫీజులకి కట్టుకుంటూ వస్తున్నాను. ఏడుస్తున్నావా? నా కష్టార్జితం నేను కన్నులారా చూచుకోలేకపోతున్నాను. నా కష్టార్జితంతో ఒక ఆస్తిని, ఒక ఐశ్వర్య ఘనతని చూడలేకపోతున్నాను. నా కష్టార్జితంతో ఒక పాడిని చూడలేకపోతున్నాను. నా కష్టార్జితంతో ఒక పంటని చూడలేకపోతున్నాను. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నాతో నువ్వు మాట్లాడేవు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడేవు బాబు, నాతో మాట్లాడేవు బాబు అని ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, బిల్లు నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి అడపాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.